వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం మార్నింగ్ లేచే దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మన మిర్రర్లో మనం ఎంత ఎక్కువగా మన ఫేస్ని చూసుకుంటాం కదా. మన ఫేస్ కానీ, మన స్కిన్ కానీ, మన బాడీ కానీ బ్యూటీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, చాలా నీట్గా హైజెనిక్గా కూడా ఉండాలి. సో మనం ఏదైనా ఒక డ్రెస్ వేసుకునేటప్పుడు కానీ, సారీ కట్టుకునేటప్పుడు కానీ మన స్కిన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ ఉంటాం. బట్ నవే డేస్లో ఈ పొల్యూషన్ ఎక్కువయ్యి ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చి మన ఫేస్ అనేది పాడైపోతూనే ఉంటుంది. బట్ అనేక రకాల ట్రీట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఇంకా బ్యూటీగా ఎలా ఉంటాం, న్యాచురల్గా ఎలా మన ఫేస్ని ప్రాపర్గా చేసుకోవచ్చు, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఎస్ అండి, చాలామందికి పొల్యూషన్ వల్ల హెయిర్ కానీ, మన బాడీ కానీ, మన స్కిన్ కానీ, మన ఫేస్ కానీ చాలా పాడైపోతూనే ఉంటుంది. బట్ ఇదంతటికీ కూడా చాలా నీట్గా, చాలా క్లియర్గా చేసుకోవాలి అంటే మన శ్రీకాకుళంలో ఉన్న లేయర్స్కి అయితే నేను వచ్చేసాను. ఇక్కడైతే మన స్కిన్ అండ్ బాడీ అండ్ ఫేస్ ఇదంతా కూడా చాలా ప్రాపర్గా చేస్తున్నారు. ఈరోజు నాతో పాటు ఎక్సలెంట్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ యామిని ఉన్నారు. సో యామిని గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా ఇదిగోండి ఇలా ఉన్నాను. ఓకే. బట్ ఏంటంటే చూసారా, నా ఫేస్ మీద అంటే పొల్యూషన్ అనొచ్చు, లేకపోతే ఈ లైట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంక వ్యాక్సిన్లో ఏదైనా థ్రెడ్లో ఏదైనా ప్రాపర్ లేకపోవడం కావచ్చు, ఎప్పుడు కూడా నా మంజుష నీ స్కిన్ ఇంత బాగుంది, సో వితౌట్ మేకప్లో మంచిగా ఎంత ప్లెయిన్ ఎలా ఉంటుంది, అసలు పింపుల్సే ఉండవేంటి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ దిష్టి తగిలి నా ఫేస్ మీద ఇలా వచ్చేసాయండి స్పాట్స్. చాలా బాధాకరంగా ఉంది. దాన్ని మనం చాలా మంచిగా రిడ్యూస్ చేయొచ్చండి. చాలా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి దానికి. మనకి ఇక్కడ స్కిన్కి సంబంధించి మంచి పీల్స్ ఉన్నాయి, కెమికల్ పీల్స్ లాంటివి వేసుకునే ఉన్నాయి. స్కిన్కి ఏమైనా అన్వాంటెడ్ హెయిర్ ఉన్న లేజర్ హెయిర్ రిడక్షన్ చేయొచ్చు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి స్కిన్కి సంబంధించినవి. మైక్రో నీడ్లింగ్ విత్ పిఆర్పి, ఇలా చాలా కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు మన దగ్గర. సో మీకు అన్ని నాన్ ఇన్వెసివ్ ప్రొసీజర్స్, అలా మంచిగా సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ అన్నీ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. సో మీరు హ్యాపీగా చేయించుకోవచ్చు హ్యాపీగా. ఎక్సలెంట్ అండి, నాకైతే ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. బేసిక్గా ఏంటంటే మన శ్రీకాకుళంలో కూడా అంత మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఎక్కడ ఏ సలూన్స్లో కానీ ఎక్కడ కూడా లేదు బేసిక్గా. అండ్ చాలామంది ఇప్పుడు జనాలు కూడా చాలా కాన్షియస్ అయిపోయారు. మనం ఎక్కడికైనా వెళ్ళి మనం ఏదైనా చేయించుకోవాలి అంటే అమ్మో వీళ్ళు ప్రాపర్ చేస్తారా లేదా, వీళ్ళు నిజంగానే డర్మటాలజిస్టా లేకపోతే కాస్మెటాలజిస్టా అనేది ఆ అవేర్నెస్ అనేది ఆల్రెడీ పీపుల్లో వచ్చేసింది. ఎందుకంటే స్కిన్ కదండి, ఒకసారి పాడైంది అంటే తర్వాత చాలా కష్టం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతూ ఉంటాం. బట్ మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెయిర్ అనుకోవచ్చు, లేకపోతే స్కిన్ అనుకోవచ్చు, బాడీ అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఫస్ట్ స్కిన్ గురించి ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన శ్రీకాకుళంలో? మనకి ఇప్పుడు స్కిన్ కండిషన్, ఇప్పుడు మన దగ్గరికి ఒకళ్ళు వాకిన్ అయ్యారు, వాళ్ళ స్కిన్ కండిషన్ చూసి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి బెస్ట్ సూటబుల్లో అది మనం చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి పింపుల్స్ వచ్చినప్పుడు దానికి ఒక సెపరేట్ పీల్స్ ఉంటాయి. లేదా ఫస్ట్ హైపర్ పిగ్మెంటేషన్ అయినప్పుడు మనం జస్ట్ ఒక ప్రిపరేటరీ పీల్ వేసుకొని దాని తర్వాత ఆ హైపర్ పిగ్మెంటేషన్ మనం రెడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ డీపర్ పీల్స్ వేసుకొని దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా వచ్చే వాకిన్ వాళ్ళ కండిషన్ చూసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఏ ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి బెస్ట్ సూటబుల్ అది చేసుకోవచ్చు. ఓ సూపర్ అండి. ఓకే. సో పీల్స్ అనేది చాలా వరకు స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది అని వినడం జరుగుతుంది కదా. అంటే ఆ పీల్స్ అనేది మనకి ఇప్పుడు మరి అడ్వాన్స్డ్ ఏమొచ్చిందో, లేకపోతే స్కిన్ సెన్సిటివ్ లేకుండా ఉన్న పీల్స్ కూడా ఉన్నాయో నాకైతే తెలీదు. సో మరి పీల్స్ యూస్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి ఎలాంటి యూజెస్ ఉంటుంది? చాలా జెంటిల్ పీల్స్ ఉంటాయండి, అంటే డిఫరెంట్ టైప్స్ బట్టి. ఇప్పుడు మనం ఫస్ట్ మన స్కిన్ లేయర్స్ బట్టి పైన ఎఫెక్ట్ అయ్యేటప్పుడు నార్మల్ జెంటిల్ పీల్స్ వేసుకొని ఆ హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఏదైనా పోగొట్టుకోవచ్చు. బట్ మనం అలా వదిలేసే కొద్దీ అది డీపర్ లేయర్స్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ డీపర్ లేయర్స్ వరకు ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడు కొంచెం మనం డీప్ పీల్స్ వాడతాం. దానివల్ల ఏమవుతుంది అంటే మంచిగా స్కిన్ సెల్స్ అనేది, కొలాజన్ అనేది బూస్ట్ అవుతుంది. దానివల్ల కొత్త స్కిన్ సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యి మొత్తం గ్లో ఇస్తుంది, మంచి రేడియన్స్ ఇస్తుంది. ఈ ఏజ్ లైన్స్, ఫ్రెకల్స్, వ్రింకల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనేవి మనం చాలా బాగా రిడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఫేస్ని. అండ్ విత్ మెయింటెనెన్స్ అది కూడా మనం చేసుకోవాలి. మంచిగా మెయింటెనెన్స్ చేసుకొని అలాంగ్ విత్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ ఇలాంటివి యాడ్ చేసుకొని మన స్కిన్ కేర్ రొటీన్లో
దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం మంచిగా. సో ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్గా నాకు చూసారు కదా ఇలాంటి పిగ్మెంటేషన్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అలాంటిది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఇదంతా పోవాలి అంటే ఒక పీల్ అప్లై చేసుకుంటే పోతుందంటారా? పోతుంది. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఒక సెషన్స్ పెట్టుకుంటాం మనం. ఇప్పుడు మీది ఉన్నది కొంచెం మీరు వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల కానీ సో పొల్యూషన్ వల్ల కానీ దేనివల్ల అయినా ఎఫెక్ట్ అయింది కాబట్టి సో డీపర్ లేయర్స్ నుంచి మనం ఈ స్కార్స్ కానీ పిగ్మెంట్స్ కానీ ఇవి పోగొట్టాలి అంటే మనం దీనికి కూడా ఈ క్యూ స్విచ్ లేజర్స్ అవి పెట్టుకోవచ్చు, పీల్స్ పెట్టుకోవచ్చు మధ్యలో. అండ్ మనం కాంబినేషన్ ట్రీట్మెంట్స్ యూస్ చేసి ఖచ్చితంగా అవి పోగొట్టవచ్చు. ఏవైనా సెషన్స్ ఓన్లీ మనం సెషన్స్ పెట్టుకుంటే అది మనకి ఎండ్ ఆఫ్ ద డే ఒక మీ స్కిన్ టైప్ బట్టి ఒక 3 సెషన్స్ ఆర్ 4 సెషన్స్ అలా పెట్టుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీకు రిజల్ట్ మొత్తం ఈవెన్ స్కిన్ టోన్ వచ్చి మంచిగా స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ కానీ అండ్ అలానే అప్పర్ లిప్ చిన్ ఫుల్ లెంత్ లేజర్ అంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ కానీ అండ్ ఫుల్ బాడీ హెయిర్ రిమూవ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న ఈ లేజర్స్ వల్ల ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫుల్ బాడీ పోతుందా? ఖచ్చితంగా పోతుందండి. మనకి ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఈ అన్వాంటెడ్ హెయిర్కి మనం ఇప్పుడు ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ టెక్నాలజీ వాడుతున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ వేవ్ లెంత్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 వేవ్ లెంత్స్ ఆర్ 3 నానోమీటర్స్ ఉంటాయి. అంటే మనం అప్పర్ లిప్స్ అండ్ ఐబ్రోస్ అయితే ఒక టైప్ నానోమీటర్స్, ఒక నెక్స్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే చీక్స్ అండ్ సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ అండ్ ఆరల్స్ డార్కర్ ఏరియాస్ ఆరల్ మనం అన్వాంటెడ్ హెయిర్ ఇంకెక్కడైనా అండర్ ఆర్మ్స్ ఆరల్స్ ఎక్కడైనా డార్కర్ ఏరియాస్ ఉన్నాయనుకోండి దానికి ఇంకొంచెం నానోమీటర్స్ ఇంక్రీజ్ చేసి మొత్తం దాన్ని మనం రెడ్యూస్ చేస్తాం. అది ఖచ్చితంగా పెయిన్లెస్, సేఫ్ అండ్ ఎఫెక్టివ్, మంచి వర్సటైల్ ట్రీట్మెంట్ అది. సో మీకు దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. హెయిర్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫీమేల్ కన్నా మేల్స్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది హెయిర్ అనేది. హెయిర్ ఫాల్ అవ్వడం, అది కూడా పొల్యూషన్, మనం తీసుకునే ఫుడ్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, స్ట్రెస్ వల్ల అండ్ ఈ బ్రేకప్స్, ఈ డివోర్సెస్, ఈ టెన్షన్స్ వల్ల కూడా చాలామంది మెయిల్స్లో హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయిపోతుంది. అండ్ ఈ డాండ్రఫ్ వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో హెయిర్కి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? హెయిర్కి మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెయిర్ లాస్ అవ్వడానికి ఇప్పుడు హెయిర్ లాస్కి చాలా కారణాలు ఉంటాయి. పొల్యూషన్, స్ట్రెస్, జెనెటిక్స్, ఇంకా చాలా మనం ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోము. మనం ఉన్న వర్క్ షెడ్యూల్లో బిజీగా ఉంటాము. సో మనకంటూ పర్సనల్ కేర్ అనేది మనం ఎప్పుడూ అంత తెచ్చుకోము. సో అట్లీస్ట్ అలాంటప్పుడన్నా మంత్లీ వన్స్ వచ్చి చేసుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి. జిఎఫ్సీస్ అని కానీ, పిఆర్పి అని కానీ, QR678 నియో అని కానీ, అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అండ్ రకరకాలుగా మనం ఇవన్నీ మన రొటీన్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ జిఎఫ్సి, పిఆర్పీస్ వీటి వల్ల ఏంటంటే ఈ హెయిర్కి మంచి స్ట్రెంథనింగ్ వస్తుంది. హెయిర్ థిన్నింగ్ అవ్వకుండా హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి మనం రొటీన్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ లైన్ రిసీడింగ్ ఏమన్నా ఉన్నా, లేకపోతే హెయిర్ ఫాల్ అయిపోయి ఈ ఏరియాస్లో ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయినా, అమ్మాయిలకి సెక్షనల్గా ఇక్కడ మిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అబ్బాయిలకి బాల్డ్నెస్ కానీ ఇవేవైనా ఉన్నాయి అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఉన్న హెయిర్ని మనం ఉంచుతూ హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తూ చేయించుకోవాలి అంటే మనం ఈ జిఎఫ్సి, పిఆర్పి ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మన శ్రీకాకుళంలో ఈ లేయర్స్లో ఎలాంటి అడ్వాన్స్డ్ మిషనరీస్ ఉన్నాయి? మనకి అన్ని టాప్ అండి. ఆల్మా, సోప్రనో చాయిస్ ఇలాంటివన్నీ లేజర్స్కి కానీ మనం వాడే ఏవైనా మంచిగా అప్రూవల్ వచ్చే మన మెషిన్స్ మాత్రమే వాడతాం. యుఎస్ఎఫ్డి అప్రూవల్ మెషిన్స్ మాత్రమే మనం వాడతాం. ఏదైనా మంచి కాస్ట్ ఎఫెక్టివ్, అంతే. సూపర్. అండ్ చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉన్నాయి. చాలా మనకి ఫేస్కి కానీ, స్కిన్కి కానీ, లైక్ బాడీకి కానీ ఏవైనా మీ దగ్గర ఉన్నటువంటి క్రీమ్స్ ఆర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్స్ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తుంటారా? లేయర్స్ది మనకంటూ ఒక సన్ స్క్రీన్ ఉంది, దానికి SPF 50 ఉంది. బోత్ మాయిశ్చరైజేషన్ ప్లస్ సన్ స్క్రీన్ యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ దాని మిక్స్ ఉన్న కాంబినేషన్లో ఆ సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకున్నాము. సో అలా ఆ సన్ స్క్రీన్ వాడుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. ఎట్ ఏ టైమ్ మనం ఒక బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇన్ని లేయరింగ్ చేయాలి స్కిన్కి అంటే కష్టం అన్నప్పుడు ఓన్లీ అది పెట్టుకొని కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇదేదో చాలా బాగుందండి. సో మీరు కూడా అదే యూస్ చేస్తున్నారు? ఆఫ్ కోర్స్. సూపర్.
అండ్ థ్యాంక్ యూ యామిని గారు, చాలా క్లియర్గా చాలా ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ కానివ్వచ్చు, అండ్ హెయిర్ గురించి అండ్ స్కిన్ గురించి ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. సో మన శ్రీకాకుళంలో కూడా ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది, హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఏ లాట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన శ్రీకాకుళంలో ఎవరైనా సరే అరే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, మన స్కిన్ని ఎంత ప్రాపర్గా ఎంత రొటీన్గా హెల్దీగా చేసుకోవచ్చు. బోర్న్ బేబీస్ది చూడండి ఎంత క్యూట్ ఉంటుంది కదా, వాళ్ళ స్కిన్ ఎంత హెల్దీగా ఉంటుంది. సో మళ్ళీ అలాంటి స్కిన్ రావాలి అంటే మన కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మన బాడీ కానీ, మన స్కిన్ కానీ, మన హెయిర్ కానీ, మన ఫేస్ కానీ ప్రాపర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మన శ్రీకాకుళంలో ఉన్న లేయర్స్ని అప్రోచ్ అవ్వండి. సో ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అన్నా, ఎలాంటి డౌట్స్ మీరు తెలుసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.